మహబాద్ డిస్టిక్ జయరాం చిన్నగూడు మండలం జయరాం గ్రామం ఏంటి అండి. గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేస్తా ఉన్నారు. వాళ్ళకి పెండింగ్ బిల్స్ కానీ అవి 3 నెలల నుంచి రావట్లేవంట. అసలు ఏం జరుగుతుంది? 3 నెలలు కాదండి. గత 9 ఇట్ ఇస్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మాకు జీతాలు లేట్ అవుతున్నాయి. అయితే ఫస్ట్ 9 నెలలు రాలేదు. 9 నెలలు రాకపోయేసరికి కరెక్ట్ ఇట్లా ఉంది. మేము ధర్నా చేసాము. ధర్నా చేసి అయి చేసేసరికి మాకు ఆ 9 నెలల పెండింగ్ చెల్లించారు. మళ్ళా అప్పటి నుంచి మొదలు పెడితే మేము ఒక పెద్ద ఉద్యమం చేసినాం. చేసిన తర్వాతకి వాళ్ళు ఏమన్నారు, మీకు జనవరి 1 తారీఖు నుంచి మీకు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మీకు 1వ తారీఖు మీ శాలరీలు మీకు డైరెక్ట్ మీ అకౌంట్లో వేస్తామని మాకు మాట ఇచ్చి సమ్మె విరమింపు చేసినప్పుడు మళ్ళీ ఆ ముచ్చట చెప్పిన కాంచి కూడా ఇప్పుడు మళ్ళీ 3 నెలలు అవుతుంది. అంటే మార్చి వస్తే జనవరిలో ఇస్తామన్న జీతాలు మార్చి వచ్చింది, అయినా కానీ ఇంకా ఇవ్వట్లేదు. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో హైదరాబాద్కి వచ్చేసాం. అయితే ఈ రోజు కార్యక్రమంలో మాకు ఎవరు ఏ నాయకులైనా సరే మాకు ఎలాంటి ఏ ఒక హామీ ఇవ్వకుంటే అంటే జస్ట్ 27వ తారీఖు నుంచి సమ్మెకి వెళ్ళిపోదామండి. ఇదే మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జీతాలు 1 తారీఖు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 1 తారీఖు మా అకౌంట్లో శాలరీలు పడాలి. ఇంకొకటి మా గ్రామ పంచాయతీ కార్మికుల మెడకు ఉచ్చుముడిలాగా ఉన్నటువంటి ఒక జీవో 51 జీవో రద్దు చేయాలి. 51 జీవో అంటే మల్టీపర్పస్ వర్కర్ విధానం. ఇది మల్టీపర్పస్ వర్కర్ విధానం అంటే ఒక గ్రామ పంచాయతీలో పనిచేసే ఒక కార్మికుడు ఏ పని చెప్పినా చేయాలి. కాలువలు తీసే కాంచి మొదలు పెడితే పోల్ ఎక్కి లైట్ కూడా పెట్టాలి. అయితే ఈ విధానం వల్ల ఏమవుతుందంటే దాంట్లో పని నైపుణ్యత లేక కొంతమంది కారోబార్లు కానీ వేరే వాటర్ మ్యాన్లు కానీ వాళ్ళ పని వీళ్ళ పని వాళ్ళు చేసేసరికి కరెంటు పోల్ నుంచి కింద పడిపోవడం, మోటార్లు ఆన్ చేయడానికి పోయినప్పుడు దాంట్లో ఎలివేట్ చనిపోవడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కారోబార్లు ఉన్నారు, వాళ్ళు హైయర్ స్టడీ చేసినారు, వాళ్ళు వచ్చి కాలువలు తీయాలంటే తీయలేరు కదా. అలాంటి ఒక విధానాన్ని రద్దు చేయాలి మెయిన్. ఇంకోటి ఏంటంటే మాకు 9,500 ఇస్తారు కనీస వేతనం. మన హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కనీస వేతనం 22,000 వరకు ఇవ్వాలి. అది మా మూడో డిమాండ్. ఇంప్లిమెంట్ అవుతుందా మల్టీపర్పస్ విధానం అనేది? చేస్తున్నారా? ఇప్పుడు అట్లా చేస్తున్నాం వర్క్. ఆ వర్క్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి కార్మికులకు. అట్లా సో మరి ముఖ్యమంత్రి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఎట్లాంటి ఇబ్బందులు లేదు, మాది ప్రజాపాలన, ఏ ఒక చిన్న సమస్య ఉన్న ప్రభుత్వం దగ్గర తీసుకురండి, మేము సాల్వ్ చేస్తున్నాం, గత ప్రభుత్వం లెక్క మేము కాదని మాట్లాడింది. అలా అనుకొని ఉండబట్టికే ఇప్పుడు సంవత్సరాలు వెయిట్ చేసాం. చేస్తాం ఆగండి కొత్తగా ఏర్పడేది పాలన, కొంచెం నిధుల కొరత ఉన్నది అని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టేసరికి 1 సంవత్సరంన్నర ఆగినాం. ఇంకా ఇప్పుడు కూడా కావట్లేదు. ఇక మాకు ఓపిక నశించిపోయింది. అందుకనే ఈ బయటికి వెళ్ళాం అనమాట. ఇక రోడ్డు మీద గ్రామాల పరిస్థితి గ్రామాల పరిస్థితి అంటే వాటర్ వరకు ఓకే చూసుకుంటాం, మిగతా పనులన్నీ ఆపేస్తాం. ఇప్పుడు గ్రామ పంచాయతీలో గత 3-4 నెలల నుంచి కూడా జీతాలు రావట్లేదు అంటూ గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేస్తూ ఉన్నారు ఇందిరా పార్క్ వేదికగా. ఒకసారి మాట్లాడదాం, వాళ్ళ డిమాండ్స్ ఏంది, ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం అడగదలుచుకున్నారు అనే విషయాలు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తేనండి. మీ మిర్రరు ఛానల్ వారికి ధన్యవాదాలు. మా సమస్యలు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు. ఏంది అసలు గ్రామ పంచాయతీలో ఏం జరుగుతూ ఉంది? ఒకవైపు జీతాలు రావట్లేదు, మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఇంకోవైపు సర్పంచ్లకి పెండింగ్ బిల్లులు రావట్లేదు, వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అయితే ఈ గవర్నమెంట్ అధికారంలో రాకముందుకు ఒక విధంగా మాట్లాడింది, అధికారంలోకి వచ్చినాక మాట తప్పుతున్నారు. అధికారంలోకి రాకముందుకు సీతక్క, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ మా టెంట్లు వేసుకున్న సభ వేదికల మీదకి వచ్చి గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు వాటి గురించి ఊసెత్తడం లేదు. ఎంతవరకు సమంజసమని ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము. మా కోరికలు గుంతమ్మ కోరికలు ఏమి కావు. మాకు కొన్ని డిమాండ్లు ఉంటాయి. మా పిల్లలను చదివించుకోవడానికి కానీ, మా ఫ్యామిలీని పోషించుకోవడానికి కానీ, మా అమ్మ నాన్నలు బతికించుకోవడానికి కానీ, మాకు తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు బట్టలు కూడా కట్టుకోవడానికి పరిస్థితి ఏర్పడుతుంది. కావున ఈ సఫాయి కార్మికులు కూడా ఎంతోమంది ఈ మోరీలు తీసినప్పుడు ఉద్యోగ భద్రత లేక అందులో పురుగో పామో కరిచి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నువ్వు అనవసరంగా మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చి అన్ని పనులు చేయాలంటే ఒక ఎమ్మెల్యే అయి ఉండి మంత్రి పదవి చేస్తాడా? చేయడు కదా. ఎమ్మెల్యే లెక్కన ఉండాలి. మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళే మంత్రి పదవి చేయాలి. అంతేగాని ఒక కారోబార్ని తీసుకుపోయి నువ్వు మోరీ చేయమంటే ఎడదిస్తాడు, సఫాయి కార్మికుని తీసుకుపోయి రాయమంటే ఎడరాస్తాడు, ఒక ఎలక్ట్రీషియనే చేయాలి కానీ తీసుకుపోయి ట్యాంకర్ తోలమంటే అతను అటువంటి చాలా చేసి యాక్సిడెంట్లు అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ గ్రామ పంచాయతీ కార్మికులు. అందుకే దయచేసి ఇప్పటికైనా ఈ గవర్నమెంటు మాకు ఒక 4 డిమాండ్ల మీదనే కొట్లాడుతున్నాము. మాకు ఒక్కటి ఉద్యోగ భద్రత కావాలి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి, నెక్స్ట్ పిఎఫ్ఈఎస్ఐ విధానాన్ని కలిగించాలి. ఇటువంటి మాకు ఇప్పుడు బకాయి వేతనాలు ఉన్నాయి. ముఖ్యంగా
బకాయి వేతనాలు ఒక్కొక్క గ్రామాలలో 3 నెలలు, 6 నెలలు, 9 నెలల వరకు ఉన్నాయి. అలాంటి గ్రామాలలో 3 నెలలు జీతం రాకుంటే మేము ఎలా బతకాలి? మీకు ఒక్క నెల జీతం రాకుంటేనే మీరు అయోమయం అవుతుంటారు. మీరు లక్షల జీతం తీసుకుంటారు, మాకు ఒక 10,000 జీతాలు ఇస్తానికి మీరు అదవుతున్నారు. కావున దయచేసి ఇప్పటికైనా మా సమస్యల పట్ల స్పందించకుంటే ఖచ్చితంగా మీ మీద అటాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాము. మా కార్మికులు చాలా కోపం మీద ఉన్నారు. మీరు చేస్తారని ఒక నమ్మకంతో మేము ఇల్లు తిరిగి ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించుకున్నాము. ఆ గెలిపించుకునే విధానాన్ని మళ్ళీ ఓడగొట్టుకునే విధానాన్ని చేస్తే మాత్రం ముందు రాబోయే ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. అందులో మా పవర్ ఏందో చూపిస్తాము. గ్రామ పంచాయతీ కార్మికులు అంటే ఏందో చూపిస్తాం. మేము అందులో ఇల్లు తిరిగి ప్రచారం చేసి మాకు మీరు న్యాయం చేస్తాం, మీకు మేము న్యాయం చేస్తాం. ఒకవేళ మాకు న్యాయం చేయని ఎడల ఇల్లు తిరిగి మేము మీకు ఓటు వేయొద్దని కూడా చెప్తాం. సర్పంచ్ ఎలక్షన్లకు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ ఎవరికైనా మేము వేయడానికి, మీ దేనికైనా ప్రచారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మమ్మలను మీరు కడుపులో పెట్టుకున్నట్టు దేగినట్టు మాట్లాడితే మేము కూడా కడుపులో పెట్టుకొని మీ గురించి మేము ఎంత బాధ అయినా పడడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మమ్మల్ని దూరం కొట్టినామనుకో, మిమ్మల్ని ఏ విధంగా దూరం కొట్టాలో మా గ్రామ పంచాయతీ కార్మికులు అందరికీ తెలుసు. చాలామంది చనిపోతున్నారు. మీరు ఇప్పటికైనా ఆ విషయాల మీద కనికరించి మా గ్రామ పంచాయతీ కార్మికులను ఆదుకోవాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఒకవైపు మాది ప్రజాప్రభుత్వం, గ్రామాలని అభివృద్ధి చేస్తూ ఉన్నాం మేము. సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం అని అంటా ఉన్నారు. కానీ మీరేమో జీతాలే రావట్లేవు అని ధర్నా చేస్తూ ఉన్నారు. సో ఇట్లా మరి గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి అనుకోవచ్చు. ఇది గ్రామ పంచాయతీ ఇప్పుడు గ్రామ పంచాయతీ పల్లెటూరులో మొత్తం అభివృద్ధి చెందాలంటే మొదటి పట్టుకొమ్మలు ఎవరంటే గ్రామ పంచాయతీ కార్మికులు. అది తెలుసుకోవాలి ఈ గవర్నమెంట్. ఏదో ఒక సెక్రటరీ చేస్తే అయ్యేది కాదు, ఒక ఎంపీడీఓ చేస్తే అయ్యేది కాదు, కలెక్టర్ చేస్తే అయ్యేది కాదు. మొదటి పట్టుకొమ్మలు ఎవరంటే గ్రామ పంచాయతీ కార్మికులు. అక్కడ ఒక బజారు నీటిగా ఉండాలన్నా, ఒక చెత్త తీయాలన్నా, ఒక మోరి తీయాలన్నా, ఒక హౌస్ ట్యాక్స్ 100% కావాలన్నా మేము బాధపడాలి తప్ప మీరు ఎవరితోనే అయ్యే పనులు కావు. విలేజ్ని ఎంత నీట్గా ఉంచాలంటే అది మా చేతుల్లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు అభివృద్ధి చేసింది ఏం లేదు. మేమే ఇప్పటికీ జీతాలు రాకుండా మేము ముందుకెళ్ళి విలేజ్లలో పనులు చేస్తున్నాము. దాన్ని మీరు గమనించాలి. అది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది, ఎక్కడి నుంచి క్లీన్ అవుతుంది, అది మీరు గమనించాలి. కావున దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం. మార్పు రావాలని మీరే గెలిపించుకున్నారు. 1 ఇయర్ లోపలనే మీరే వ్యతిరేకత అవుతా ఉన్నారు. సో ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? అంటే ఒకవైపు ఏమో ఏ సమస్య ఉన్నా మా దగ్గర రండి, మేము తీరుస్తామని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. కానీ మీ సమస్య సాల్వ్ కావట్లేదని మీరు అంటా ఉన్నారు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండంటే, గ్రామ పంచాయతీ పట్ల సమస్యలు ఏమి ఉన్నా నీ పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నా అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని మేము నమ్మి, అరే మనకు కేసీఆర్ ఎంతో కొంత చేసిండు, ఆయన చేయకుండా ఇతను చేస్తానని ముందుకు వస్తుండని మా గ్రామ పంచాయతీ కార్మికులు మొత్తం ఏకంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు సపోర్టు చేసి గెలిపించడం జరిగింది. దాన్ని మీరు నిలబెట్టుకోవాలంటే ఇప్పటికైనా మేనిఫెస్టోలో ఇచ్చిన నిర్ణయాన్ని మీరు కట్టుబడి ఉండి వీళ్ళకి అమలు చేయాలి. దాన్ని అన్ని చేసే విధంగా చేస్తేనే తప్ప మీరు ఏ మాత్రం కూడా స్పందించకుండా మాత్రం చాలా తీవ్రంగా మేము ముందుకెళ్తామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఇది ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం సాల్వ్ చేయాలి. లేకపోతే మా కార్యాచరణ సృష్టించుకుంటాము, ప్రభుత్వం పైన వ్యతిరేకంగా పోతాము. ఇప్పటికైనా పట్టించుకోవాలి. ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని పేరు చెప్పుకుంటా ఉంది. కానీ గ్రామాల్లోకి సంబంధించి గ్రామ పంచాయతీ కార్మికులకు అన్యాయం చేస్తూ ఉందంటూ కూడా కార్మికులు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యని తొందరగా సాల్వ్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.